హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈ రోజు నేను ఇంకో అమెజాన్ డబ్బాతో అయితే మీ ముందరికి వచ్చేసానండి. ఇది ఏముందో లోపల చూసేద్దాం. ఇది వాక్యూమ్ సకింగ్ అండి. ఈ కవర్స్ సో మనము వింటర్ సీజన్ కానీ కోల్డ్ సీజన్స్ లో చాలా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అయితే కొనేస్తాము. లేదంటే స్టఫ్డ్ టాయ్స్ అయితే పిల్లల దగ్గర చాలా ఉన్నాయి. మా బాబు అయితే చాలా ఇష్టపడేవాడు చిన్నగా ఉన్నప్పుడు. సో అవన్నీ చాలా కొనేసే వాళ్ళమి. అవన్నీ ఇప్పుడు మనము స్టోర్ చేసుకోవాలంటే నాకు యాక్చువల్లీ ప్లేస్ సరిపోవట్లేదు. మెయిన్ గా బ్లాంకెట్స్ చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద రగ్గులు అవి కొనేస్తాం కదా. సో మళ్ళీ మనము ఫిట్ చేయాలంటే వార్డ్రోబ్ లో చాలా స్పేస్ తీసుకుంటుంది. సో దానికోసం అని చెప్పి నేను ఒక ప్రోడక్ట్ ని చాలా రీసెర్చ్ చేసి కొన్నాను. సో ఇది వచ్చేసి నాకు అమెజాన్ లో దొరికిందండి. వాక్యూమ్ సకింగ్ మిషన్ తోటి కవర్స్ వచ్చాయి. ఇవైతే మనకి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి. నేను మాత్రం ప్రస్తుతానికి లార్జ్ సైజ్ ఆర్డర్ చేశాను. లార్జ్ సైజ్ చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్లీ దీంట్లో జంబో సైజ్ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి, మీడియం సైజెస్ కూడా ఉన్నాయి. కానీ నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నాను. సో కవర్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉందండి. దీనికి మనకి సకింగ్ కి ఒక హోల్ లాంటివి ఇచ్చారు, విత్ లిడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి సకింగ్ మిషన్ అండి. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూసేద్దాము. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన దగ్గర ఇలాంటి క్విల్స్ కూడా చాలా ఉంటాయి కదండి. వీటిని ఒకసారి స్టోర్ చేసి చూద్దాము. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందని. బట్ స్టోరేజ్ ప్రాబ్లం అయితే అనిపించిందండి నాకు. పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కంఫర్ట్స్ కొంటాము, బట్ అది సమ్మర్ సీజన్ లో స్టోర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వీళ్ళు చక్కగా జిప్ లాక్ ఇచ్చారండి మనకి కవర్. 2 టైప్స్ ఆఫ్ జిప్ లాక్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 లైన్స్ ఆఫ్ జిప్ లాక్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ ఉంది కవర్ కూడా. సో మనం అయితే ఇలా పెట్టేసాము. నార్మల్ గా ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేయాలన్నా కానీ ప్లేస్ సరిపోదు, బట్ ఇది బాగుంది. సో ఫస్ట్ ప్లేస్ చేసేసిన తర్వాత సీల్ చేయాలట. దీంట్లో నాకు తెలిసి లార్జ్ సైజ్ లో 2 అయినా పట్టేసేలాగా ఉన్నాయండి ప్లేస్ అయితే. ఇదే కాదు, బ్లాంకెట్సే కాకుండా మనము గెస్ట్స్ వస్తారని చెప్పి కొన్ని పిల్లోస్ అవి కొంటాం ఎక్స్ట్రాగా. సో అవి స్టోర్ చేసుకోవాలన్నా కానీ ఇది చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో సీల్ చేసేసానండి. ఇప్పుడు దీనికి ఇచ్చిన లిడ్ ఓపెన్ చేద్దాం. ఇది జస్ట్ తిప్పడమే, చాలా ఈజీ ఉంది లిడ్ ఓపెన్ చేయడం కూడా. సో ఇది వాక్యూమ్ సక్షన్ పంప్. సో మనం ఏ సైజ్వి కొన్నా కానీ ఇవి ఖచ్చితంగా ఇస్తున్నారు. దీనికి చుట్టూగా థ్రెడ్డింగ్ ఉంది కదండి, అలాగే దీని లోపల కూడా థ్రెడ్డింగ్ ఇచ్చారు. సో దీన్ని పెట్టేసి ఫస్ట్ తిప్పాలి. ఓకే అండి, తిప్పేసాం. చాలా ఈజీగానే తిరిగిపోయింది. సో దీంట్లో ఉన్న వాక్యూమ్ అంతా మనం బయటకు సక్ చేయాలి. ఇప్పుడు చూసారు కదండి, దీని లోపల ఉన్న వాక్యూమ్ మొత్తం ఎంత చక్కగా సక్ అయిపోతుందో. ఇంతే కాదండి, మనము డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, లేడీస్ కి చాలా పెద్ద పెద్ద డ్రెస్సెస్ ఉంటాయి, డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదండి. అవి మనం ఎంత స్టోర్ చేద్దామని ట్రై చేసినా కానీ ప్లేస్ సరిపోదు మన వార్డ్రోబ్స్ లో. సో అలాంటి వాటికి కూడా ఒక 4-5 పేర్స్ కూడా కలిపి మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ కానీ పార్టీ వేర్ కానీ చాలా పెద్ద ఉంటాయి కదండి, అలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో నాకు తెలిసినంత వరకు మాక్సిమం వాక్యూమ్ అయితే నేను సక్ చేసేసానండి దీంట్లో నుంచి. చూసారు కదండి, లిడ్ కూడా పెట్టేశాను. ఎంత చక్కగా వాక్యూమ్ సక్ చేసేసిందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. సో నేను ఇప్పుడైతే ప్రెసెంట్ 1 బ్లాంకెట్ పెట్టాను కదండి, ఒక 2 to 3 బ్లాంకెట్స్ పెట్టి ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఇది. ఇప్పుడైతే నేను 4 పిల్లోస్ తీసుకున్నానండి. చూద్దాము, నేను కూడా ట్రై చేస్తున్నా యాక్చువల్లీ ఎలా పడతాయి అనేది చూద్దామని. సో ఈ 4 కూడా ఫిల్ చేసేద్దాం దీని లోపల.
4 పిల్లోస్ అయితే పట్టలేదు కానీ ఒక 3 పిల్లోస్ అయితే పట్టాయండి. సో చూద్దాము. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది జిప్ లాక్ కొంచెం పెద్దది కదండి. సో మన ఫింగర్స్ తో చేసేది కొంచెం కష్టం అనిపించింది. సో ఎవ్రీ కవర్ కి ఇలాంటి జిప్ సీల్ చేయడానికి ఒకటి ఇచ్చారు. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్ అనిపించింది నాకు, మనం హ్యాండ్స్ తో చేసేదానికంటే. చూసారా, విత్ ఇన్ సెకండ్స్ క్లోజ్ అయిపోయింది. సో మనం నార్మల్ గా ఇంత పెద్దది మన వార్డ్రోబ్స్ లో పెట్టాలంటే చాలా ప్లేస్ తీసుకుంటుంది, ఒకదాని మీద ఒకటి పెట్టాలంటే చాలా సాక్ అయిపోతుంది, అండ్ మనకి ప్లేస్ కూడా సరిపోదు. సో ఇలా ట్రై చేయొచ్చు అనుకుంటాను. సో దీంట్లో నుంచి కూడా మనం వాక్యూమ్ తీసేసి దీని సైజ్ ఎంత తగ్గుతుందో చూసేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా ప్లేస్ సేవ్ అవుతుంది. అసలు ఇది 3 కాదు 1 పిల్లో సైజ్కి వెళ్ళిపోతుంది వాక్యూమ్ బాగా కనుక మనము క్లియర్ చేసామంటే. ఐ థింక్ అప్ టు మ్యాక్స్ చేసేసాను నేను. సో దీన్ని తీసేద్దాము అండ్ దీన్ని లిడ్ పెట్టేద్దాము. చూసారు కదండి, ఇలా ఒకదాని మీద ఒకటి మనము చక్కగా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఇవి రెండు నార్మల్ గా అయితే మనకి చాలా ప్లేస్ తీసుకుంటది, బట్ ఇలా యూజ్ చేయడం వల్ల చాలా తక్కువ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అంతేకాకుండా వీటిలో నేను చెప్పినట్టు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇదైతే లార్జ్ సైజ్ 80 సెంటీమీటర్స్ బై 60 సెంటీమీటర్స్. అలాగే స్మాల్ ఉంది, మన యూసేజ్ ని బట్టి మనం సైజెస్ అనేవి తీసుకోవచ్చు. ప్రైస్ చెప్పలేదు కదండి, ఇది 1 to 5 లార్జ్ సైజ్ కవర్స్ విత్ 1 వాక్యూమ్ నాకు 690 రూపీస్ పడిందండి. నేను దీని బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అమెజాన్ లో తీసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. మనం ఇంట్లో స్టోర్ చేసుకోవడానికే కాదండి, ఇప్పుడు ట్రావెల్ కి వెళ్తాం కదా, అప్పుడు మనకి చాలా లగేజ్ అయితే ఉంటుంది. బేసికలీ అమ్మాయిలకి అయితే ఇంకా అసలు స్టఫ్ చెప్పనవసరం లేదు. ఆ డేకి ఒకటి, ఈ డేకి ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి అనుకుంటూ ఫుల్ బట్టలు సర్దేస్తాము. అలాంటప్పుడు మనకి ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇంకా పిల్లలు కూడా మారం చేస్తారు బయటకు వెళ్ళేటప్పుడు, నాకు ఈ టాయ్ పెట్టుకెళ్తా, ఆ టాయ్ పెట్టుకెళ్తా అని, సాఫ్ట్ టాయ్స్ అవన్నిటికి. సో అలా పిల్లలకి చేయాలన్నా కానీ మనం సాఫ్ట్ టాయ్స్ అవి కూడా ఇలా చక్కగా పెట్టేసి మనం ఈ కవర్స్ యూజ్ చేసేసుకోవచ్చు. సో లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు మనం పెద్ద పెద్ద సూట్ కేసెస్ పెడతాం, ఎంత సూట్ కేసు పెట్టినా కానీ ప్లేస్ సరిపోలేదురా బాబు అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా యూజ్ అయిపోతాయి. సో ఇదైతే పెట్టేసాము, మరి బయటకి తీసి యూజ్ చేయడం ఎలాగా అనుకుంటుండొచ్చు. సో బయటకు తీసేటప్పుడు ఏం లేదండి, మనం జస్ట్ ఈ జిప్ లాక్ ఉంది కదా, ఈ జిప్ లాక్ కవర్ని ఓపెన్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత సైజ్ వచ్చేసినాయో చక్కగా ఇవి. సో ఇలా పెట్టుకొని మనం చక్కగా ట్రావెల్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ a lot for watching.